నమస్కారం. జీవన స్రవంతికి స్వాగతం. ప్రపంచంలోని 7 వింతల్లో అత్యంత పొడవైనది, అంతరిక్షం నుండి కూడా స్పష్టంగా కనిపిస్తుందని పేరుగాంచినది చైనా మహాప్రాకారం. ఇది దాదాపు 21,000 కిలోమీటర్ల పొడవున కొండలపైన లోయల గుండా పాముల మెలుకులు తిరుగుతూ సాగిపోయే ఈ కట్టడం వెనుక ఒక రక్తసిక్తమైన చరిత్ర ఉంది. క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలోనే దీని నిర్మాణం మొదలైనప్పటికీ క్విన్ షీ హువాంగ్ అనే చక్రవర్తి కాలంలో ఇది ఒక మహారూపం దాల్చింది. శత్రువుల దాడి నుండి దేశాన్ని రక్షించుకోవాలనే ఒకే ఒక్క లక్ష్యంతో లక్షలాది మంది సైనికులు, రైతులు, ఖైదీలు ఈ నిర్మాణంలో పాల్గొన్నారు. కానీ ఈ గోడ కేవలం రాళ్ళు ఇటుకలతోనే కట్టబడలేదు. దీని నిర్మాణంలో వాడిన ఒక వింతైన మిశ్రమం ఉంది. ఆ రోజుల్లో సిమెంట్ అందుబాటులో లేదు. అందుకే చైనా ఇంజనీర్లు జిగట బియ్యం, అదే స్టికీ రైస్ మరియు సున్నం కలిపిన మిశ్రమాన్ని వాడారు. అందుకే వేల సంవత్సరాలు గడిచినా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఈ గోడ చెక్కు చెదరకుండా ఉంది. అయితే ఈ గోడను ప్రపంచంలోనే అతిపెద్ద శ్మశానం అని ఎందుకంటారో తెలుసా? ఈ నిర్మాణంలో సుమారు 10 లక్షల మంది ప్రజలు ఆకలితో, అలసటతో ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారి భౌతిక కాయాలను కూడా ఆ గోడ పునాదుల్లోనే పూడ్చిపెట్టారని కొన్ని కథనాలు చెబుతున్నాయి. చైనా గోడ మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. బాహ్య శత్రువుల నుండి రక్షించుకోవడానికి మనం ఎంతటి బలమైన గోడలు కట్టుకున్నా మనిషి లోపల ఉన్న భయం అతన్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. ఈ గోడ శత్రువులను ఆపగలిగింది, కానీ ఆ శత్రువుల కన్నా భయంకరమైన కాలాన్ని ఆపలేకపోయింది. మనం కట్టుకునే గోడలు మనుషులను వేరు చేసేవిగా ఉండకూడదు. మనల్ని మనం కాపాడుకునే సంకల్ప బలానికి నిదర్శనంగా ఉండాలి. ఎందరో అనామక వీరుల త్యాగఫలమే నేటి ఈ ప్రపంచ వింత. ఇలాంటి వింతలెన్నో వినడానికి ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.